హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు ఓలగాస్ యూట్యూబ్ ఛానల్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ఆ గంటను కొట్టి ఆల్లో పెట్టుకోండి, ఓకేనా. సో ఇది అందరికీ తెలిసి ఉంటుంది, ఆల్మోస్ట్ అందరికీ. సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. సో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా షాపింగ్ మాల్స్ పెద్ద ఉంటాయి కదా, షాపింగ్ చేయడానికి పెద్ద మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ కదా, అలాంటి ప్లేసుల్లోకి వెళితే మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్. షాపింగ్ మాల్స్కి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి, అక్కడ గడియారాలు కానీ విండోస్, కిటికీలు ఈ రెండు కూడా ఉండవు. ఇది ఎంతమంది గమనించారో కింద కామెంట్ చేయండి, ఓకేనా. గడియారాలు ఉండవు, కిటికీలు కూడా ఉండవు, విండోస్ కూడా ఉండవు. ఎందుకంటే అదొక వాళ్ళ బిజినెస్ ట్రిక్ అన్నమాట. గడియారాలు కిటికీలు లేకపోతే బిజినెస్ ట్రిక్ ఏంది అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఇది నిజంగానే బిజినెస్ ట్రిక్ అన్నమాట. వాళ్ళు గడియారాలు కానీ విండోస్ కానీ కిటికీలు కానీ షాపింగ్ మాల్స్కి పెట్టారనమాట. ఎందుకు పెట్టారు అంటే, వచ్చే కస్టమర్స్ విండోస్ నుంచి బయటకు చూస్తే చీకటి పడుతుందా, ఇంకా టైం ఉందా అనేసి తెలుస్తుంది. కాబట్టి టైం తెలియకుండా ఉండటానికి విండోస్ పెట్టరు. చీకటి పడే ఛాన్స్ ఉంటాయి కదా, సో చీకటి పడుతుంది, ఇంక తొందరగా వెళ్ళిపోదామనేసి ఏవి కూడా తక్కువ ఐటమ్స్ కొనుక్కొనేసి వెళ్తాడు. కాబట్టి అందుకనేసి విండోస్ అంటే బయటికి కనిపించే విధంగా, బయట ప్రదేశం కనిపించే విధంగా విండోస్, కిటికీలు అయితే పెట్టారనమాట పెద్ద షాపింగ్ మాల్స్కి, ఓకేనా. ఇది ఆల్రెడీ మీరు ఎంతమంది గమనించారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఎస్, గడియారాలు కూడా పెద్ద షాపింగ్ మాల్స్లో పెట్టరు. ఎందుకంటే మనం ఏదైనా కొన్ని వస్తువుల్ని కొనేకి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్కి టైం చూస్తే అరే టైం అవుతుంది, తొందరగా కొనేసి వెళ్ళిపోదాం అనేసి ఫాస్ట్గా అక్కడి నుంచి వచ్చేస్తామన్నమాట. ఏది కూడా కొనకుండా, సరిగ్గా ఎక్కువ వస్తువులు కొనకుండా ఫాస్ట్గా వచ్చేస్తాం మనం. సో అందుకనేసి టైం మనకి తెలియకుండా ఉండటానికి, టైం మనం చూడకుండా ఉండటానికి వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తువులు కానీ, ఎక్కువ సామాన్లు కానీ, ఎక్కువ ఐటమ్స్ కానీ మన చేత ఆటోమేటిక్గా కొనిపించేస్తారనమాట. అదే మనం గడియారం చూస్తాము, అరే టైం అవుతుంది తొందరగా వెళ్ళిపోవాలి అనేసి అక్కడి నుంచి వచ్చేస్తాం బయటికి. సో అలా ఛాన్స్ లేకుండా గడియారాలు కానీ, విండోస్, కిటికీస్ కానీ ఈ రెండు కూడా పెద్ద షాపింగ్ మాల్స్లో ఉండవు, ఓకేనా. మీరు ఇంకెప్పుడైనా ఒకసారి వెళ్ళినప్పుడు కావాలంటే గమనించండి మీరే. విండోస్, కిటికీస్ కానీ, గడియారాలు కానీ పెద్ద షాపింగ్ మాల్స్లో ఉండవు, ఓకేనా. సో నేను కూడా ఒకసారి వెళ్ళాను. జోలా మొబైల్ ఉంటుంది, మొబైల్ ఏమైనా ఉంటే టైం చూసుకోవచ్చు, అంతేగాని ఆ పెద్ద షాపింగ్ మాల్స్లో అయితే బయటకు చూడడానికి, బయట ప్రదేశం కనిపించేలా, చీకటి పడిందా వెలుగుందా అనేసి కనిపించడానికి విండోస్, కిటికీలు కానీ, విండోస్ కానీ, డోర్స్ కానీ ఏమీ ఉండవు బయట చూడడానికి మనము. సో అదేవిధంగా గడియారాలు కూడా ఉండవు అనమాట. ఎందుకంటే మనము ఆ గడియారాలను చూసి టైం అవుతుంది, తొందరగా వెళ్ళిపోదాము అనేసి తక్కువ ఐటమ్స్ కొనేసి బయటకు వచ్చేస్తాం. కాబట్టి అలా రాకుండా ఉండటానికి ఈ ట్రిక్ అనమాట, బిజినెస్ ట్రిక్ ఇది, ఓకే. సో అదేవిధంగా మనము ఏదైనా ఒక వస్తువు షాపింగ్ మాల్స్లో కొన్నప్పుడు చేతిలో పట్టుకోకుండా అదేమో వీల్ చైర్ అంటారు కదా, అంటే ఒక చైర్ మాదిరి ఉంటుంది. అది షాపింగ్ చేయడానికి మొత్తం అంతా ఒక వీల్ చైర్ మాదిరి ఉంటుంది. అది మనం ఊరికే నూక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడికైనా మొత్తం అంతా రౌండ్స్ వేసి మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం దగ్గరికి వెళ్ళేసి ఆ ఐటెం తీసుకొనేసి దాంట్లో వేసుకోవచ్చు అనమాట. ఆ వీల్ చైర్లో వేసుకొనేసి మనకి ఏ యోగాల్లో అన్నీ దాంట్లో వేసుకోవచ్చు అనమాట.
సో మనం చేతిలో కానీ మనం తీసుకువెళ్ళే కవర్స్ కానీ సంచులు బ్యాగులు అంటే అవి చిన్నవి కాబట్టి మనం చిన్నవి తీసుకెళ్తాము కాబట్టి అందులో ఎక్కువ ఐటమ్స్ పడవు కాబట్టి సో అలా ఇబ్బంది ఆ ఛాన్స్ మనకి ఇవ్వరు అనమాట. మనం బ్యాగ్స్ కూడా తీసుకువెళ్ళినా కూడా ఆ ఛాన్స్ మనకి ఇవ్వరు. పెద్ద పెద్ద అవి నూక్కుంటూ వెళ్తారు కదా, వీల్ చైర్స్ అంటారు, సరుకులు వేసుకోవడానికి వాడతాం కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో. అలాంటివి మనకి షాపింగ్ మాల్స్లో ఎక్కడ చూసినా అందుబాటులో ఉంటాయన్నమాట. మనం ఆ చైర్ తీసుకునేసి వీల్ చైర్ తీసుకునేసి మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం దగ్గరికి వెళ్ళేసి మొత్తం అన్ని తీసుకుంటూ దాంట్లోకి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ వీల్ చైర్ పెట్టారు కాబట్టి మనము అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం చాలా వస్తువులు కొనడానికి అవకాశం ఛాన్స్ ఉందన్నమాట. సో మనకి బరువు అనిపించదు అనమాట. ఊరికే అలా జాలీగా తిరుక్కుంటూ మనకి ఏది కావాలంటే మొత్తం అన్నీ కొనేసి కౌంటర్ దగ్గరికి వెళ్తే మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు తడిసి మోపడవుతుంది బిల్లు. అర్థమైందా? మనకు తెలియకుండానే అన్ని కొనింటాం మనము. సో అదనమాట బిజినెస్ ట్రిక్ ఇది. సో మీరే ఉంటారు, ఇది నిజమే కదా? మీరు కూడా ఎంతమంది మీ లైఫ్లో ఇలా జరిగింది, మీ లైఫ్లో ఎంతమంది ఇలా గమనించారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది, దాన్ని నొక్కండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆ గంటను కొట్టేసి ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లవ్. మిస్ సో మచ్ అండ్ లవ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, హెల్తీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ.